హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. ఆజాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి కార్తీక్ గారు. సార్, నిన్న మీరుపేటలో జరిగిన సంఘటన అందరినీ భయాందోళన గురి చేసే సంఘటన. భార్యని చంపేసి ముక్కలుగా నరికేసి కుక్కల్లో ఉడికించేసి దాన్ని బూడిదగా మార్చేసి చెరువులో కలిపిన సంఘటన. అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది చట్టపరంగా, లీగల్గా? ఈ కేసు అంటే అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది అంటే మనకు అందుతున్న సమాచారం జరిగిన నేర ప్రవృత్తిని బట్టి? సార్ ఇక్కడ మెయిన్ మర్డర్ కేసుల్లో ఏం చూస్తారంటే కల్పబుల్ హోమ్సైడ్ అంటారు. అంటే ఒక వ్యక్తిని చంపాలన్న ఉద్దేశము ఏదైతే ఉందో మెయిన్ కుట్ర అంటాం మనం, మన భాషలో చెప్పాలి కుట్ర అంటే ప్లానింగ్. సో ఒక వ్యక్తిని ఎలా చంపాలి, ఏం చేయాలి, చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఏం చేయాలి, అసలు ముందు ఎలా చంపాలి అనేది మెయిన్ మర్డర్ కేసు సెక్షన్ లో అవే చూస్తారండి. ఎందుకు అంటే ఇతను గురుమూర్తి అనే అతను చాలా క్రూరాతి క్రూరంగా తన భార్యని చంపటమే కాకుండా ఆమెను మీరు అన్నట్టుగానే మరి ఎవిడెన్స్ ఇంకా దొరకలేదు అంటున్నారు, ఒకళ్ళు దొరికినా లేదో తెలియదు కానీ దొరికితే కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి పొడి చేసి ఇవన్నీ చేశారంటే ఎంత క్రూరత ప్రపంచంలో నాకు తెలిసి ఎంత ఘోరంగా ఎక్కడ జరిగి ఉండదు నేను అనుకుంటాం. ఒక అది కనుక నిజంగా రియల్ గా జరిగినట్లయితే అంటే అతను ఎంత సైకలాజికల్ గా ముందుగానే ప్లాన్ చేసి ఎవిడెన్స్ తారుమారు చేసి అలాగే ఎవరికి కూడా ఇంత క్లూ దొరకకుండా చేసే ప్రయత్నం చూస్తే అతని యొక్క క్రూర మనస్తత్వానికి నిదర్శనం అని చెప్పి కనబడతా ఉంది. ఎందుకంటే రేరెస్ట్, ఇప్పుడు రేరెస్ట్ కేసులో రేరెస్ట్ ఇది. ఇప్పుడు ఇదే సీను మనకి చూసుకున్నట్టయితే ఆటో జానీ తమిళనాడుకి సంబంధించిన ఒక కేసులో కూడా అతను క్రూరాతి క్రూరంగా మనుషుల్ని చంపేసి ఏం చేసేవారంటే మన గోడ ఉంది చూసారా, మన గోడ కట్టుతాం కదా, గోడలో పెట్టేసి సమాధి చేసేసేవాడు అతను. అలాగే మనకి బిల్లారంగ విషయంలో చూసుకున్నట్లయితే ఢిల్లీలో బిల్లారంగ చాలా ఫేమస్. అక్కడ చూసుకున్నట్టే మనకు ఉరిశిక్ష పడిందండి చెప్పేది. సో ఆ విధంగా ఈ ఆటో జానీ కేసుల్లో విధంగా ఆ యొక్క డెడ్ బాడీస్ ని తారుమారు చేసేసి లోపల దాన్ని మామూలుగా మనం చేసేసినట్టుగా అతను ఎంత ధైర్యంతో మానసికంగా అతను ఈ రకంగా చేయటము, తర్వాత అతను అంటే నేను అనుకున్నానంటే అతను సైకాలజీ చూసుకున్నట్లయితే మిలిటరీలో ట్రైనింగ్ పొందొచ్చాడు కాబట్టి అంటే అంత భయము లేకుండా ఉంటాం, ఆ ధైర్యము. సో అవన్నీ కూడా అతనికి ఉన్నాయి. జనరల్ ఒక కామన్ మ్యాన్ ఆ పేరు చెప్తేనే ఉనికిపోతాం మనం. ఇవన్నీ చెప్తే చాలా మంది చలి జ్వరాలు వచ్చిన సందర్భాలు నేను చూశాను. చాలా మంది నాకు ఫోన్ చేశారు. నేను ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చాలా మంది రాత్రి నుంచి ఫోన్లు చేస్తా ఉన్నారు. అంత భయంకరంగా నిజమా కాదా అసలు వినటానికే చాలా మందికి ఒళ్ళు గగురుపుచ్చే స్థితిలో ఈ రోజు మనం ఉన్నాం. అసలు వినాలంటేనే భయం వేస్తుంది పరిస్థితి. సో ఒక కామన్ మ్యాన్ ఇలాంటి చూసి భయపడి జడుచుకునే స్థితి కనబడతా ఉంది. అలాంటి క్రూరంగా అతను హత్య చేయటము, అందులో ఇంత అసలు రేరెస్ట్ కేసులో రేరెస్ట్ అండి ఇది. ఏ చిన్న క్లూ దొరికినా కూడా అతనికి ఇక అది శిక్ష నాకు తెలిసి క్యాపిటల్ పనిష్మెంట్ అవుద్దేమో అని అనుకున్నాను, దొరికితే మాత్రం క్లియర్ గా. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు ఒక తమిళనాడులో కేసును ఉదాహరించారు. తర్వాత కేరళలో ఒక కేసు కూడా కనపడుతుంది. గ్రీష్మ అబ్బాయిని చంపిన కేసు, తన ప్రియుని చంపినటువంటి కేసు. మొన్న జనవరి 20 తారీఖు అమ్మాయి కూడా ఉరిశిక్ష పడింది. కాబట్టి ఒకవేళ ఈ కేసులో కూడా భార్యను చంపింది అతనే అని తేలితే ఏ రకమైనటువంటి శిక్ష, అదే రకమైనటువంటి ఉరిశిక్ష పడే అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఒకసారి. నేనేమంటున్నానంటే అండి, ఖచ్చితంగా అతను గనక అంటే నేను అదే చెప్తున్నాను. ఇక్కడ గ్రేష్మ అనే అమ్మాయి ఏంటి, అతను వదిలించుకోవాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా కూల్ డ్రింక్ లో విషం కలిపింది. సో అక్కడ కోర్టు వారు ఏం చూస్తారు, ఏదైనా సరే చంపాలన్న ఉద్దేశం మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మర్డర్ కేసు మేము చాలా కేసులు చేశాం. ఈ కేసులో ఏమవుతుందంటే ఒక వ్యక్తిని చంపాలనే ఉద్దేశమే మెయిన్. ఇప్పుడు మర్డర్లో చాలా రకాలు ఉంటాయి మర్డర్లో. ఇప్పుడు ఆత్మవిశ్వాసం కోసం చంపిన కేసులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి నా మీద అటాక్ చేసి నేను అతను చంపేయచ్చు, అది కూడా ఇట్ లీడ్స్ టు మర్డరే. కానీ అది కాదు కదా. లేదు ఒక వెహికల్ లో వెళ్తాము, సడన్ గా ఇంటెన్షన్ చూస్తారు క్లియర్ గా. దాని కల్పబుల్ అంశం ప్లానింగ్, ఉద్దేశపూర్వకం. అతను ఒక వ్యక్తి ఎవరైనా సరే, ఇప్పుడు మనం సరదాగా మనం వెళ్తుంటాము, మన టైం బాగాలేదో యాక్సిడెంట్ అయింది అనుకోండి, అక్కడ ఉద్దేశం ఉండదు కదా, మనం ఇంటెన్షన్ గా చంపాం వేరే వాళ్ళు. అలాగే మన చంపడానికి ఎవరిని వచ్చారు, మనం ప్రాణ రక్షణ కోసం చంపే రైట్ ప్రతి ఒక్కరికి ఉంది. డిఫెన్స్, రైట్ టు డిఫెన్స్ మీకు నాకు అందరికి ఉంది, ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరికీ. అది కూడా మర్డర్ అవుతుంది. కానీ అలా కాకుండా ఒక వ్యక్తిని చంపడం ఒక ఉద్దేశం పూర్వకంగా. ఇక్కడ ప్లానింగ్ ఏంటంటే అతని ప్లాన్ ఏంటంటే ఆమెను చంపడం ఒక ఉద్దేశం, తర్వాత ఎవిడెన్స్ ని మాయం చేయడం మరొక ఉద్దేశం.
అంటే అతను చాలా ఛాలెంజ్లు విసురుతున్నాడు అని చెప్పి మనకు తెలుస్తా ఉంది. ఏమని? ఇప్పుడు రెండు వేరువేరుగా చూడాలి సార్. చంపడానికి చేసిన ప్రయత్నం ఒక కేసు, సాక్ష్యాలు మాయం చేయడానికి చేసిన ప్రయత్నం మరో కేసు. ఈ రెండు అవునండి. వేరువేరుగా. అవునండి. అవును. అవును. ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి మొత్తం. ఇప్పుడు ఎందుకంటే క్యాపిటల్ పనిష్మెంట్ అవుతుంది అనుకున్నాను నేను. ఉరిశిక్ష అతనికి వస్తుంది అని అంటే నేను అనుకునేది ఏంటంటే సరైన సాక్ష్యాధారాలు పోలీసు వారు సేకరించి సరైన ఛార్జ్ షీట్ ఫైల్ చేసి సరైన విట్నెస్లు ఇవన్నీ కూడా చూస్తే మరి అది అతనికి ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. కాకపోతే నేను జనరల్ గా అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ దాదాపు 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో చేసిన క్రిమినల్ కేసులు అవును. ఇవన్నీ చూస్తే ఇది ఎంత పాసిబుల్ అవుతుందా? అంటే కుక్కర్‌లో ఉడకబెట్టి అతను దాన్ని పొడిని చేసి చంపటం ఇయన్నీ పాసిబుల్ అవుద్దా అనేది నేను ఒక రకంగా ఆలోచిస్తా ఉన్నాను. ఓకే. ఇయన్నీ జరిగే పనులేనా అనేది నా సైకలాజికల్‌గా నేను అదే. అదే. ఆలోచించేది. అదే. అదే. హ్మ్. ఒకవేళ హ్మ్. అతను హ్మ్. సైకిక్‌గా అంటే చంపేసి భార్యని ఎక్కడైనా పడేసి సైకిక్‌గా పోలీసు వారిని లేదా మీడియాని తప్పుదోవ పట్టించడం కోసం ఈ విధంగా చేస్తున్నాడా? లేదు కుక్కర్‌లో మనిషిని ఉడకబెట్టాడా? లేదా కుక్కను కూడా చంపేశారంటున్నారు. అంటే కుక్క ఏదో అవును. దొరికి కుక్కని చంపేసి ఉడకబెట్టాడు అని అంటున్నారు. అట్లా తప్పుదావ పట్టించడం కోసం ఉంటది. ఒక ఎగ్జాంపుల్ చెప్తానేనండి. అది గతంలో మేము చేసాం ఒక కేసు. కథనేంటంటే ఒక అమ్మాయిని చంపేసేవాడు. అతను అక్కడ సీరియల్ కిల్లర్ ఒక సైకో వాడు. చంపేసి ఏం చేసేవాడంటే అక్కడ ఈడేం చేసేవాడు కాదు అమ్మాయిని. ఏం చేసేవాడు కాదు. కాకపోతే అక్కడ గాజులు, పూలు చెరిగిపోయినట్టుగా బొట్టు చెరిపేయటం, ఆ చీరలు అట్లా చేసేయడం చేసేవాడు. అంటే చూసే వాళ్ళకేంటంటే అక్కడ రేప్ కమ్ మర్డర్ జరిగిందన్న ఆ ఉద్దేశంతో అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించేవాడు. అట్లా కొన్ని చేసేవాడు. కొన్ని డిఫరెంట్ చేసేవాడు. సో ఇట్లాగా వీడితను ఏమన్నా కావాలని తప్పుదోవ పట్టించడం కోసం ఎక్కడో చంపేసి పడేసి ఆ డెడ్ బాడీనో లేకపోతే ఇంకెక్కడో చేసేసి ఇలాంటి కుక్కనో లేకపోతే ఏదో తీసుకొచ్చి ఉడకబెట్టి ఏదో అలాగా చేశాడేమో అని నేను అనుకున్నా సైకలాజికల్ అలా జరిగిందొచ్చేమో. లేదు మీరు అనుకున్నట్టుగానే మీడియా కథనాల ప్రకారం నిజంగానంటే మరి పోలీసు వారు ఇంతవరకు ధృవీకరించలేదు కదండి. నిన్న అవును. సిఐ గారు మీర్పేట సిఐ గారు మాట్లాడుతూ మిస్సింగ్ కేసుగా నమోదు చేశాము. అవును. మాకు అలాంటి ఆనవాళ్ళు కూడా దొరకలేదు అని అన్నారు. సార్ ఇంకొక మాట కూడా నాకు చెప్పండి. అదే పోలీసులు అది చెప్తున్నారు. మిస్సింగ్ కేస్‌గా ఇప్పటికైతే నమోదు చేశారు. కానీ ఆధారాలు సేకరిస్తున్నారు. వాళ్ళ పనిలో వాళ్ళున్నారు. ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అతను ఏ జైలుకి తరలించే అవకాశం ఉంటది సార్? ఒకవేళ మెజిస్ట్రేట్ గారు రిమాండ్ గనుక విధిస్తే చెంచలగూడ అండి. చెంచలగూడ. చెంచులగూడ. ఓకే. సార్ ఇంకొకటి ఇప్పుడు అతను భార్యతో గొడవ పడి నెట్టే క్రమంలో ఆమె గోడ దగ్గర చనిపోయింది అన్నది ఒక వాదన వినపడుతుంది. ఒక లీకు. అయితే ఒకవేళ తను కావాలని చంపలేదు. తను గోడ దగ్గర చనిపోయింది. చనిపోయిన తర్వాత సాక్ష్యం తారుమారు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడనుకో. ఇప్పుడు హత్య కిందకొస్తదా? లేదు ప్రమాదం కిందకొస్తదా? లేదండి. హత్యే కాదు. అదే కదా కల్పబుల్ హోమ్సైడ్ అన్నా నేను. ఇప్పుడు భార్యాభర్తల మొఖం తాళిబొట్టు తీసి మొఖాన్ని ఇసిరేసింది. ఆయన చెప్పే వర్షన్ నేను చెప్తున్నాను. ఆ! తీసి మొఖం మీద కొట్టిన పోరా ఏం చేసుకున్నావో చేసుకోపో అన్నానుకో. ఇతను కోపం వచ్చి 2 దెబ్బలేసాడు. ఆ అమ్మాయి గోడకు తగిలి చనిపోయింది. అదే కదా ఆ! అంటే అతను చెప్పే వర్షన్. అది ఇప్పుడు మనం అనుకునేది కాదులెండి. అది పోలీసు వారు రేపు రిమాండ్ రిపోర్ట్‌లో ఏమిస్తారు, చార్జ్ షీట్‌లో ఏం చేస్తారనేది అది అది ఫైనల్ అవుతది. ఓకే. ఇదంతా మన ఇద్దరి ఊహ లేదా అతను చెప్పిన దాన్ని బట్టి మనం మీడియా కథనాలు అనుకోండి. ఇక మీడియా కథనాలు లెక్కేసుకోవాలి. ఇదేమి మీకు కన్సిడర్ కాదు గానీ సరే మీరు ఊహించుకున్న దాని ప్రకారం కోపం వచ్చి కొట్టాడు తలకాయ తగిలింది. తగిలినప్పుడు ఏం చేయాలండి జనరల్‌గా ఏంటంటే, తగిలినప్పుడు పోలీసు వారికి సరెండర్ అవ్వాలి. పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి. జరిగింది యాక్సిడెంటా? యాక్సిడెంటల్‌గా జరిగిందా? ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అనేది కామన్‌గా అతను ఒక గొప్ప సర్వీసు. మిలిటరీ అంటే ఏంటంటే దేశ భద్రతకు సంబంధించిన ఒక అవునవును. వ్యక్తి. అవునవును. చాలా అవును. రెస్పెక్ట్ ఇస్తాం మనం. మరి అలాంటి వ్యక్తి చట్టాన్ని గౌరవించాలి. గౌరవించినప్పుడు పోలీసోళ్ళకి ఫోను చేసి ఇలా జరిగిందయ్యా ఆవేశంలో కొట్టానని చెప్పాలి. అలా కాకుండా అతని ఉద్దేశ్యం ఏంటి? సాక్ష్యాన్ని తారుమారు చేయాలి అంటే అతని మైండ్‌లో గతంలోనే చంపాలనే ఉద్దేశ్యం ఉండుండొచ్చుగా. అది లాజిక్ నేననేది. సో ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ మీడియా కథనాలు మీరు నేను మాట్లాడుకున్న జస్ట్ కథనాలు కన్సిడర్ కాదు. కాకపోతే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అది చెప్తున్నా. కాకపోతే ఒకటండి. అతను ఉద్దేశపూర్వకంగా గనక భార్యని చంపినట్లయితే, సాక్ష్యాలను తారుమారు చేసినట్లయితే చెప్పా ఇట్ లీడ్స్ టు క్యాపిటల్ పనిష్మెంట్ 100% పడే అవకాశం ఉంటది. అయితే సరైన సాక్ష్యాధారాలు మళ్ళీ ఎందుకంటే కండిషన్స్ అప్పుడు. సరైన సాక్ష్యాధారాలు, దానికి సంబంధించిన సర్కమ్‌స్టాన్సెస్ ఎవిడెన్సు, ఇతనే చంపాడన్న ఎవిడెన్సు, ఇతనే మాయ చేశాడన్న ఎవిడెన్సు ఇవన్నీ కావాలి. నాకు తెలియక ఒక చిన్న ప్రశ్న అండి ఏమనుకోవద్దు. చెప్పండి. నిన్న మీరెళ్లారు గోపి ఎళ్ళినట్టున్నాడు అక్కడికి. అక్కడ సీసీ వెళ్ళాను సార్. కెమెరాలు అవన్నీ వర్క్ చేస్తున్నాయి కదా! దాంట్లో ఇతని యొక్క కదలికలు ఆమె రావటం, పోవటం ఏమన్నా మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందండి? ఏంటి సార్? ఒకసారి మరొకసారి ప్లీజ్. నేను అదేదేంటంటే మీరు కూడా ఎళ్లారు కదా! మనం టీవీ వాళ్ళు అవును. కూడా కవర్ అవును. చేశారు కదా! సో అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలో ఇతనేమన్నా అదే మీరన్నట్టు శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కొన్ని అటు తిరగటం, ఇటు తిరగటం అలాంటియేమన్నా దొరికినాయా? సీసీ ఫుటేజ్‌లో? అంటే ఇప్పటి వరకు పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం సీసీ కెమెరాల్లో అతను మిస్సింగ్ కేస్‌గా ఇచ్చినప్పుడు ఆ సీసీ కెమెరాలు చూసారంట.
ఆమె బయటికి వెళ్ళినట్టయితే సమాచారం సీసీ కెమెరాలో రాలేదట. ఆమె బయటికి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్టయితే రాలేదట. అంటే బయటికి వెళ్ళింది మాత్రమే రికార్డ్ అయింది. ఆ! ఆమె బయటికి వెళ్ళటం రికార్డ్ కాలేదు. ఇతను మాత్రం అటు ఇటు తిరగటం రికార్డ్ అయింది. అవునండి. అసలు కాదు కాదు. నేనేమన్నానంటే మరి ఆమె ఉన్నట్లే తెలీదు కదా! ఆమె ఎంటర్ అయినట్టు సీసీ కెమెరా రికార్డ్ అవ్వాలిగా. ఆమె ఇంట్లోకి వెళ్ళినట్టు ఉంది. ఇంట్లో గతంలో అటు ఇటు తిరిగింది ఉంది. కానీ ఈ కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత ఏ ఏ సమయం అయితే అతను చెప్పాడో, ఆ సమయం తర్వాత ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది గొడవ జరిగిన తర్వాత అన్నాడు. ఆ తర్వాత మాత్రం సీసీ కెమెరా ఫుటేజ్ ఆమె లేదు. ఓకే. అంటే నాకు తెలిసి సమాచారం మేరకు 16 తారీఖు ఏదో గొడవైంది. 16 నుంచి కనపట్లేదు అని అన్నారు కదా! ఈ 14, 15 ఆమె లోపలికెళ్ళటం, రావటం అవైతే దొరికినాయి గదా! అవైతే ఉన్నట్టే ఇప్పుడు ఇంకా ప్రాపర్‌గా మనకు కూడా తెలీదు. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే తప్ప మనకున్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను అంతే. అంతే అంతే. మనకు తెలిసిన వార్తా కథనాలు మాత్రమే. ఇప్పుడు 1 అంతే మంత్ అంతే. ఉంటదండి సీసీ ఫుటేజ్. 1 మంత్ 45 డేస్ ఉంటది. అంతే అంతే. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే 15వ తారీఖున లోపలికొచ్చింది. అవును. అంతే. మళ్ళీ అంతే. బయటికి రాలేదు. అలాంటిది దొరికితే ఈజీగా దొరికిపోతది కానీ మరి ఆమె కదలికలు కూడా లేవు కదా దాంట్లో. అవును. అవును. అది అట్లా మనం అనుమానించాల్సొస్తది. తర్వాత ఇతను తిరగటం ఏముందిలెండి. తిరుగుతా అటు ఇటు ఉన్నాడు మరి. ఇతను తిరగటం కాదు. మెయిన్ ఆమె కనపడాలి కదా! అవునవును. అవును. అవును. అందుకనే పోలీసు వారు ఒక ప్రాథమిక నివేదిక అంటే ప్రాథమిక దర్యాప్తు విషయంలో ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే సీసీ కెమెరా ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ మరి ఆ సీసీ కెమెరాలో ఏం జరిగింది ఏంటనేది తెలియదు. సో నేనేమనుకుంటున్నానంటే అతను ఎక్కడో చంపి పడేసి ఇట్లా అంటే నేను అనుకుంటాం. నా ఊహాజనితం ఇది. ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ చంపి పడేసి మీడియాని దోవ పట్టించడానికి, పోలీసు వారిని తప్పుదోవ పట్టించడానికి జనరల్‌గా ఇలా చేస్తున్నాడేమో అనేది నేను అనుకుంటున్నాను. అదండి. యాహ్! యాహ్! లేదు ఆమె ఎక్కడికైనా పారిపోయి ఉంటే ఇతను సైకలాజికల్‌గా బిహేవ్ చేసి నేను చంపేశానని చెప్పి అట్లా కూడా కొంతమంది అలా కూడా ఉంటారు. గాల్లో ఊహించుకొని కొంతమంది సైకిక్ పేషెంట్లు ఏంటంటే నేను అదేనండి. చంపేశానని చెప్పి మీకు పోలీసులో తెలిసిన మిత్రులను అడిగినా కూడా తెలుసు. మనం కూడా సార్ ఎప్పటికప్పుడు వచ్చే కథనాల ఆధారంగా మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ! ఒకడొస్తాడు పిచ్చోడు ఉంటాడు. వాడు నేను ఆన్ని చంపేసా ఊహల్లో ఊహించుకుంటాడు. నేను ఆన్ని చంపా, ఈన్ని చంపా అని పోలీస్ స్టేషన్‌కి వస్తుంటారు చాలా మంది. అవునా? పోలీసు వారు అది నిర్ధారణ చేసి ఈడు పిచ్చోడని చెప్పి బయటకి పంపించేస్తారు. అలా కూడా జరుగుతాయి. ఓకే. సో రైట్. నేనేమనుకుంటున్నా ఒకవేళ ఏదన్నా ఎళ్ళిపోయిటో ఎక్కడికైనా ఎళ్ళిపోతే ఇతను నేను చంపేశానని బిల్డప్ కోసం నేను చంపేసా, అది చేసా, ఇది చేశానని చెప్పి ఉండొచ్చేమో. అది కూడా చెప్పలేం. పోనీ ఒకవేళ అలాంటిది జరిగితే ఆమె ఎక్కడున్నా సంతోషమే కదా! బతికుంటే ఇంకా సంతోషం. సో ఇయన్నీ కథనాలు కదా సార్. ఇప్పుడు మనం అనుకున్నది మాట్లాడుకునేది కథనాలే కదా! వాస్తవం అయితే సర్కమ్‌స్టాన్సెస్ ఎవిడెన్స్ మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. నాకు డౌట్ ఏంటంటే నిన్న మీరు ఇంటికెళ్లారు కాబట్టి చుట్టూ పోలీసు వారు ఒక బ్యాండ్ కడతారు. అది ప్లాస్టిక్‌ది ఒకటి కడతారు. పోలీస్ నాట్ ఎంటర్ అని. అలాంటిది కూడా ఓకే. కట్టున్నట్టు ఏమి లేదు కదా అక్కడ. అవును. మరి అలాంటప్పుడు మీరు ఎంటర్ కాకూడదు కదా లోపలికి. హ్మ్. హ్మ్. సో అంటే ఇవన్నీ కాదండి. ఏదో జరిగింది. మిస్టరీ జరిగింది. నాకు తెలిసి ఆమె బతికుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎక్కడికో వెళ్ళిపోయుండొచ్చు. ఇతను కోపంలో నేను చంపేసా, పొడిచేసా అని చెప్పి ఏమన్నా ఊరినే అట్ట బిల్డప్ కోసం చేస్తున్నాడేమో నేను అనుకున్నా. అలా జరగాలనే కోరుకుందాం. ఒకవేళ నిజంగా అతను ఇంటెన్షనల్‌గా ఆమెను చంపేసి కుక్కర్‌లో ఉడకబెట్టి పడేసి అన్ని చేస్తే మాత్రం అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ అయితే పక్కా పడుతుందండి. థాంక్స్ సార్. దట్ ఈస్